హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫ్లిప్సైడ్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే ఈ సంక్రాంతికి ఏ సినిమాలు రాబోతున్నాయి, అంతేకాకుండా పందెం కోళ్ళకైతే ఈ సంక్రాంతికి అయితే ఈ సినిమాలు అయితే పోటీ పడబోతున్నాయి. చాలా వరకు చాలా అంటే చాలా సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి సంక్రాంతికి. కాకపోతే మన తెలుగు సినిమాల్లో టాప్ 3 సినిమాలు అయితే నేను తీసుకురావడం జరిగింది. ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అంతేకాకుండా ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మనకు తెలియదు, కానీ ఆ సినిమాలో ఉన్న విజువల్స్ అయినా, అంతేకాకుండా ట్రైలర్స్ అయినా వచ్చాయి. అంతేకాకుండా గ్లిమ్స్ వదిలారు. అంతేకాకుండా ఫోటోలు, సాంగ్స్ వచ్చాయి కాబట్టి వాటి గురించి మనం డిస్కస్ చేసుకొని ఆ సినిమా ఎలా ఉండబోతుందనేది ఊహించుకొని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ సంక్రాంతికి రాబోతున్న పెద్ద సినిమా మెయిన్ ప్రభాస్ గారి సినిమా 'ద రాజాసాబ్' మూవీ. ఈ మూవీ హర్రర్ అండ్ కామెడీ జోనర్‌లో రాబోతుంది. మరి ఈ మూవీకి చానా అంటే చానా హైప్ ఉంది. ప్రభాస్ గారు ఇంతకుముందు 'కల్కి' 2898 కూడా చానా అంటే భారీ హిట్ కొట్టింది. అంతేకాకుండా అంత పెద్ద సినిమా తీయకపోయినా గానీ చానా అంటే చానా చిన్న సినిమా. చిన్న డైరెక్టర్‌తోని తీస్తున్నాడు. అంతేకాకుండా చిన్న సినిమా అని అప్పుడే మనకు అర్థమైపోయింది. ఈ పెద్ద సినిమాలల్ల 'కల్కి' సినిమా, అంతేకాకుండా 'సలారు', ఆహ్, ఈ స ఈ సినిమాల మధ్యలో ఈ సినిమా అనేది చిన్న సినిమా. అయినా గానీ ఈ సినిమానైతే మనవోళ్ళ పెద్ద సినిమాలాగా చేసేశారు. మరి ఈ సినిమా ఎంతవరకు హిట్ కొడుతుంది అనే దాన్ని మనం దృష్టిలో తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూద్దాం. 2.0 ట్రైలర్ అయితే చానా అంటే చానా నచ్చింది నాకు. ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. 1 అంతగానం ఇంపాక్ట్ చేయలేకపోయింది గానీ దాని తర్వాత వచ్చిన ట్రైలర్ 2.0 మాత్రం చానా అంటే చానా బాగుంది. నాకంటే చానా అయితే చానా నచ్చింది. ఆ ట్రైలర్ తర్వాత ఈ సినిమా పక్కా హిట్ కొడుతుందిరా అని ఒక హోప్ అయితే వచ్చింది. వీఎఫ్ఎక్స్ అయినా గాని అది చానా అంటే చానా బాగుంది. డైలాగ్స్ అయినా గాని పాట బావుంది. ఆ పాట కాంట్రోవర్సీ అయింది. ఇంగది సెపరేట్ టాపిక్, అది వదిలేస్తే. సినిమా వరకి హిట్టు అవుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. హిట్టు అవుతది అని పక్కా బల్లగుద్ది చెప్పేస్తున్నారు. ఈ మూవీ దాదాపు 400-450 కోట్లు, అంటే 450 కోట్లు, 450 సీఆర్ అయితే పెట్టడం జరిగింది. మరి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేదైతే మనం ఆలోచించుకున్నట్టయితే ఆహ్, ప్రభాస్ గారు ఇంతకుముందు ఏ సినిమా చూసినా గానీ దాదాపు ఫస్ట్ డేనే 100 కోట్స్ పక్కా కలెక్షన్ చేస్తుంది. మరి ఇది చిన్న సినిమా. దీనికి మరి 100 కోట్లు కలెక్షన్ చేస్తుందా అనేదైతే చూడాలి మనం. దాని తర్వాత చూసుకున్నట్టయితే చిరంజీవి గారు తీస్తున్న సినిమా గూడా కామెడీ అండ్ ఫ్యామిలీ జోనర్‌లో తీస్తున్నారు. 'మనశంకర వరప్రసాద్' అనేది. ఈ మూవీ వచ్చేసి జనవరి 12న రిలీజ్ కాబోతుంది. అంతేకాకుండా మెయిన్ చిరంజీవి గారు తీసిన 'బోలా శంకర్', అంతేకాకుండా 'ఆచార్య' మూవీలాగా ఈ మూవీ గూడా హ్యాట్రిక్ ఫ్లాప్ అవుతుందా అనైతే చాలా మందైతే అనుకుంటున్నారు. కాకపోతే అనిల్ రావిపూడి మ్యాజిక్ ఉండడం వల్ల ఈ సినిమా అనిల్ రావిపూడి మ్యాజిక్ వల్ల హిట్ అయ్యే అవకాశం ఉందని గూడా కొంచెంమంది అనుకుంటున్నారు. ఈ సినిమా గూడా దాదాపు 200 కోట్లు పెట్టి తెర మీదకి ఎక్కిస్తున్నారు. మరి చూసుకోవచ్చు, ఈ సినిమా భారీ హిట్ కొట్టాలి. మన తెలుగు సినిమాలు సంక్రాంతికి మంచిగా ఆడాలని అయితే చాలా మంది కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఈ సినిమా. దాని తర్వాత నవీన్ పోలిశెట్టి తీస్తున్న సినిమా కామెడీ అండ్ జోనర్‌లో నడుస్తున్న సినిమా ఇది. 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీ వచ్చేసి జనవరి 14న రాబోతుంది. ఈ మూవీ నవీన్ పోలిశెట్టికి చానా గ్యాప్ తర్వాత, చానా రోజుల తర్వాత రాబోతుంది ఈ మూవీ. కథ నచ్చకనో మరి ఆయనకి తీయడం నచ్చకనో చానా రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' మూవీతోటైతే రావడం జరిగింది. ఇది మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీయడం జరిగింది. ఈ మూవీ దాదాపు 30 కోట్లు పెట్టి తెర మీదకైతే ఎక్కించడం జరిగింది. అంతకుముందు 'మిస్టర్ పోలిశెట్టి' సినిమా గూడా చానా అంటే చానా హిట్ అయిపోయింది. దానికంటే ముందు గూడా మనం చూసుకున్నట్టయితే 'జాతిరత్నాలు' సినిమా గూడా చానా అంటే చానా బ్లాక్ బస్టర్ అయింది. ఆ విధంగానే నవీన్ పోలిశెట్టి గారు ఈ మూవీతోటి హ్యాట్రిక్ హిట్స్ కొట్టే అవకాశం ఉందని అయితే చాలా మంది అంటున్నారు. ఈ సంక్రాంతికైతే ఈ సినిమాలు రాబోతున్నాయి. 'ప్రభాస్' మూవీ వచ్చేసి 'ద రాజాసాబ్' మూవీ వచ్చేసి జనవరి 9న రాబోతుంది. అదేవిధంగా 'చిరంజీవి' గారి మూవీ చూసుకున్నట్టయితే 'మనశంకర వరప్రసాద్' మూవీ అయితే జనవరి 12న రాబోతుంది. అదేవిధంగా నవీన్ పోలిశెట్టి మూవీ చూసుకున్నట్టయితే 'అనగనగా ఒక రాజు' మూవీ. ఈ మూవీ వచ్చేసి జనవరి 14న రాబోతుంది. ఈ 3 మూవీలైతే మన తెలుగు మూవీలు ఫిక్స్ అయిపోయాయి. ఈ డేట్‌న రాబోతున్నాయని. భారీ పెద్ద సినిమాలే. ఈ మూడిట్లో మరి ఏది గెలుస్తుంది, ఏది హిట్ అవుతుంది, ఏది ఫ్లాప్ అవుతుందనేది మనం చూసిన తర్వాతనే చెప్పగలుగుతాం. అదే విధంగా మూడిటి కూడా మంచి హైప్ ఉంది. అంతేకాకుండా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు జనాలైతే 3 సినిమాలు బాగున్నాయి. ట్రైలర్స్ చూసారు. అందులో వచ్చిన సాంగ్స్ గిన చూసారు. 3 ఓవరాల్‌గా గుడ్
ఆ 3 చూడాలి. 3 చూసిన తర్వాత ఏది బావుంది, ఏది బాలేదు అనేది తర్వాత చెప్తామని జనాలు గూడా ఆ విధంగా ఈ వేచి చూస్తున్నారు 1000 కళ్ళతోటి. సినిమా సంక్రాంతి ఎప్పుడొస్తదా? ఎప్పుడు చూడాలి ఈ సినిమాలని చాలా మంది 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. ఈ 3 మూవీలైతే ఈ సంక్రాంతికైతే మన తెలుగు మూవీలు నేను చాలా సినిమాలు రిలీజ్ అయితున్నాయి. కాకపోతే దాదాపు మన హైప్ ఉన్న సినిమాలు ఈ 3 మూవీస్‌ని నేను ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది. ఈ 3 మూవీలైతే సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. ఏది గెలుస్తది? ఏది ఎంత కలెక్షన్ చేస్తుంది? ఏది హిట్ అవుతుంది? ఏది ఫ్లాప్ అవుతుందనేది మనం ఆ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతవరకు ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌కొచ్చినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.